హాయ్ ఫ్రెండ్స్, వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాల ప్రసాదం మేము ఎలా చేసామో చూద్దాము. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేసుకుంటారు. మేము చేసిన విధానం ఏంటంటే, ముందుగా బియ్యపిండిని కడిగి ఎండపెట్టుకొని ఆరిపోయిన బియ్యపిండిని మిల్లు పట్టించుకొని, మనకి బియ్యపిండి ఎంతైతే తీసుకుంటామో దానికి సరిపడా బాగా వేడి నీళ్లు మరిగించి తీసుకొని దానిలో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆ మరిగించిన వేడి నీళ్లు బియ్యపిండిలో పోసుకొని స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న బియ్యపిండి ఇలా మౌల్డ్స్ దొరుకుతాయి అన్నమాట మనకి. ఆ మౌల్డ్స్లో పెట్టుకొని చేసుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం మేము కొబ్బరి ఉండలు చేసుకున్నాము. కొబ్బరిని తురుముకొని కొంచెం నెయ్యి వేసి కొబ్బరి వేయించుకొని దానిలో సరిపడా బెల్లం వేసుకొని కొబ్బరి ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న కొబ్బరి ఉండలు చేసుకున్నాక ఇలా మౌల్డ్స్ దొరుకుతాయి కదా, ఆ మధ్యలో ఆ పిండి మధ్యలో ఈ కొబ్బరి తురుము పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ మౌల్డ్స్ లేకపోయినా మనం చేత్తో అయినా చేసుకోవచ్చు. చేత్తో అయితే చిన్న చిన్న పూరీలాగా చేసుకొని చిన్న చేత్తో అయినా చేసుకోవచ్చు, పూరీ కర్రతో అయినా చేసుకోవచ్చు. మధ్యలో ఈ కొబ్బరి ఉండ పెట్టేసి క్లోజ్ చేసేసి ఇలా పైకి కోన్లాగా రానిచ్చి మనం చాకుతో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అన్నీ అలా తయారు చేసుకొని మంచిగా ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిపైన చిన్న వడగిన్నె లాంటిది ఉంటుంది కదా, ఆ వడగిన్నెలో అయినా పెట్టుకొని పైన ఇంకా చిన్న గాలి పోయేలాగా మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇలా అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇంకా చూసారా, ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మనకి అది మౌల్డ్ లేకపోయినా చేత్తో అయినా చేసుకోవచ్చు ఈజీగా. స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదము. సునందక్క వాళ్ళు పీటల మీద కూర్చున్నారు, మా అక్క వాళ్ళు. సాయంత్రం పూజ కోసం మేము తయారు చేసిన ప్రసాదాలు అన్నమాట అవి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డివోషనల్ ఛానల్, రోజశ్రీ దైవదర్శన్ ఛానల్. ఇలా మౌల్డ్స్ చేసుకోవాలన్నమాట. వాటిని ఎల్లిపాయలు అనుకుంటూ రకరకాలుగా అనుకుంటూ చేసాము. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్లో వచ్చాయి. అంటే చేత్తో చేసుకుంటే ఒక షేప్ వస్తాయి, మౌల్డ్స్లో ఒక రకంగా వస్తాయి. చూసారా, స్వామివారి ప్రసాదం పెట్టారు, మహారాజ్యమాధిపత్యమయం కర్పూరమంగళ నీరాజం దర్శయామి నీరాజాంతశుద్ధ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రోజశ్రీ దైవదర్శన్ ఛానల్, డివోషనల్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.